హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పండక్కి మనం చేసుకునే పిండి వంటల్లో బొబ్బట్టు కూడా ఒకటండి. మనం పండుగలకే కాదండి, మనకి ఎప్పుడు కావాలన్నా బొబ్బట్లు చాలా సులువైన పద్ధతిలో అలాగే ఎంతో రుచిగా నేతి బొబ్బట్లని తయారు చేసుకుందామండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే నేతి బొబ్బట్లని తయారీ విధానం చూద్దామండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మైదా పిండిని తీసుకున్నానండి. శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను దీన్ని. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, చేతికి బంకగా అతుక్కోవాలి. అలా కలుపుకుంటేనే బొబ్బట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఈ పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనం నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే బొబ్బట్టు. చూసారు కదా, ఇలా చేతికి బంకలా అతుక్కోవాలి. అలా అతుక్కుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నాకు ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే కొద్దిగా మిగిలాయండి. పిండిని ఈ విధంగా మసాజ్ చేస్తూ ఒక 2 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసి మనం ఈ పిండిని ఆయిల్లో నానబెట్టాలండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మరొకసారి 1 నిమిషం పాటు బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి, ఆయిల్ అంతా పట్టేలాగా పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. అలా నానితేనే మనకి సాఫ్ట్గా ఉంటుంది బొబ్బట్టు. ఇప్పుడు దీంట్లోకి పూర్ణాన్ని తయారు చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాసు శనగపప్పును తీసుకుని 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. ఈ పప్పును ఉడికించడానికి సరిపడగా కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఈ పప్పును మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. పప్పు మనకి 1 గంట పాటు నానింది కాబట్టి 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ప్రెషర్ పోయాక విజిల్ తీసి చూద్దామండి. పప్పు ఉడికిందో లేదో ఒక బద్ద తీసి చెక్ చేసుకోవాలండి. ఇది ఇలా ఉడికితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మనం చేత్తో మెదిపితే ఇలా ప్రెస్ అవ్వాలి. సో ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక జల్లెడలో వేసుకోవాలండి పప్పుని. ఈ పప్పుని మొత్తం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి. 1 గ్లాస్ శనగపప్పుకి ఇక్కడ 3/4 గ్లాస్ తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నానండి. పాన్లో వేసుకుని దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలండి. మరి తీగ పాకం రానవసరం లేదండి. ఇలా బబుల్స్ వచ్చి దగ్గర పడుతుంటే మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాక గరిటె పెట్టి బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, ఎక్కడా మాడిపోకుండా. మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు శనగపప్పు బద్దలు ఉండకూడదండి, మెత్తగా పేస్ట్లా ఉండాలండి. ఇది మనకి ఎక్కడైనా మధ్యలో ఇలా శనగపప్పు బద్దలు ఉంటే ఇలా స్పూన్తో మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలండి. ఇలా మెదుపుకోవడం వల్ల మనకి మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా బొబ్బట్టు నీట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మన చేతికి అతుక్కోకుండా ఉండలు చుట్టేటప్పుడు కూడా నీట్గా వస్తాయండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుంటున్నానండి. ఇలాచీ పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉండి బొబ్బట్టు తినేటప్పుడు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇప్పుడు ఇదంతా గరిటె పెట్టి బాగా కలిపేసుకుని కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా గిన్నెలో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలండి. ఇలా స్పూన్తో అంటే మొత్తం గిన్నెకి అతుక్కోకుండా నీట్గా పైకి వస్తే పర్ఫెక్ట్గా పూర్ణం రెడీ అయినట్టండి. ఇప్పుడు చేతిలో కొద్దిగా తీసుకుని ఉండవుతుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారబెట్టుకుందాం అండి. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది బాగా నానిందండి. మనం ఇది 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది, కానీ 2 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి. దీన్ని ఒకసారి బాగా ఒక 2 మినిట్స్ వరకు మసాజ్ చేయాలండి, చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ. ఈ పిండిని బాగా మసాజ్ చేసుకున్నాక ఇలా ఒక పక్కకు పెట్టుకుని
ఒక బటర్ పేపర్ కానీ లేదా ఇలా కవర్ కానీ ఏదైనా మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుని ఇలా వేసేసుకోవాలండి. దేని మీదైనా, లేదా చపాతీ ఒత్తే పీట అయినా పర్వాలేదండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కవర్కి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలండి. ఇలా కవర్ మొత్తం ఆయిల్ ఇలా గ్రీస్ చేసుకున్నాక మైదా పిండి ముద్దని చిన్న చిన్న ఉండల కింద తీసుకోవాలండి. ఇలా సాగితేనే మనకి బొబ్బట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని బట్టే ఈ పైన ఉండే పిండిని తీసుకోవాలండి. మనం తీసుకున్న ఈ పిండిని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ చిన్న సైజ్ పూరీలా తయారు చేయాలండి. దాంట్లోకి మనం తీసుకున్న పూర్ణాన్ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి. మనకి ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా పై వరకు తీసుకొచ్చి ఆ పిండిని మొత్తం తీసేసేయాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకుని చక్కగా రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దానిని మనం ఆయిల్ గ్రీస్ చేసిన కవర్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద వేసి చేత్తో అయినా ఇలా ఒత్తుకోవచ్చండి. లేదా ఏ చపాతీ కర్రతోటైనా మనం ఒత్తుకోవచ్చండి. మరొక కవర్ వేసి ఇలా మనం చేత్తో ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకోవాలండి. మరొకసారి మీకు చూపిస్తున్నానండి. నేను ఇక్కడ బటర్ పేపర్ మీద ఇలా చిన్న ముద్దను తీసుకుని బాగా స్ప్రెడ్ చేస్తున్నానండి. దీంట్లోకి చిన్నగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకుని మొత్తం పూర్ణం చుట్టూ ఇలా చుట్టేసి మనకి ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా తీసేసి చక్కగా రౌండ్ బాల్లా చుట్టుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పిండి తీయడం వల్ల మనకి బొబ్బట్టు చుట్టూ దలసరి అవ్వకుండా చక్కగా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా దీని మీద ఒక కవర్ వేసుకుని మనం చపాతీ ఒత్తే కర్రతోటైనా బాగా స్ప్రెడ్ చేసుకుంటే చాలా సన్నగా బాగా వస్తుందండి. ఇది మనం ముందు కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బొబ్బట్టు చాలా ఈజీగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా తాటగా చక్కగా వచ్చింది కదండి. పెనం వేడెక్కాక దీని మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న బొబ్బట్ని వేసుకుని ఇలా అంచులంతా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా 2 వైపులా చక్కగా కాలాక దీని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మరింత టేస్ట్ అండి. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టి ఓ పక్కన పెట్టుకోవడమేనండి. ఇలా మొత్తం బొబ్బట్లన్నీ తయారు చేసుకున్నాక వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సంక్రాంతి పండగకి ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.